హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గోపాల్ టెక్ డబ్ల్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇన్వర్టర్ బ్యాటరీలో వాటర్ ఎలా పోయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది డిస్టిల్ వాటర్. నార్మల్ వాటర్ కాదు, నార్మల్ బాటిల్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ లేబుల్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది మనం ఎందుకు వస్తామంటే బ్యాటరీలో ఒక తీగ ఉంటుంది. ఆ తీగ హీట్ అయ్యి ఏమవుతుందంటే మనకు పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అది స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పవర్ కనెక్షన్ అనేది ఇచ్చింది డైరెక్ట్, అని పవర్ కనెక్షన్ తీస్తున్నాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, పవర్ తీసేసాను. ఇక్కడ తర్వాత మనం బ్యాటరీలో వచ్చేసి మనకు బ్యాకప్ ఆన్ అయిపోయింది. పవర్ లైట్ బ్యాకప్ వస్తుంది కదా, బ్యాకప్ అనేది ఆన్ అయింది. నేను పవర్ ఇక్కడ మనకు ఇన్వర్టర్లో ఉన్న స్విచ్ పవర్ కూడా ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ డౌట్ అంటే ఇది ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, ఇలా చేయకుండా డైరెక్ట్ వస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మనం సీల్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ పైన టాప్లో బ్యాటరీకి, ఇది బ్యాటరీ సిస్టమ్, హెచ్పి ఇన్వర్టర్ బ్యాటరీకి సంబంధించి నేను టోటల్గా చెప్తున్నాను. చూడండి, కవర్ కట్టినందుకు ఇది ఇలా అయ్యింది. ఓకే, పైన ఉన్న మనకు ఈ రబ్బర్ అనేది మనకు ఓపెన్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు మనం ఇది డైరెక్ట్ తీయకుండా చేస్తే ఏమవుతుంది అని అడగచ్చు. ఎందుకంటే లోపల మనకు బాయిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట, వాటర్ హీటింగ్ అవుతూ ఉంటుంది. అది మనకు కొంచెం డేంజర్ అనమాట అది. ఓకే, మనం అందుకని ఇన్వర్టర్ ఆఫ్ చేయాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం నీళ్ళు ఓపెన్ చేసి వాటర్ అనేది మనం లెవెల్ చూసుకోవచ్చు. ఓకేనా. చూడండి, దీంట్లో వాటర్ తగ్గిపోయింది. ఇక్కడ రెడ్ మార్క్ ఇక్కడ వచ్చింది చూడండి, దీంట్లో వాటర్ తగ్గిపోయింది. దీంట్లో పూర్తిగా వాటర్ తగ్గిపోయింది. ఓకే, చూడండి, ఎవ్రీ 6 months ఒకసారి వాటర్ కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా, వాటర్ అనేది ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఓకేనా, ఈ దాంట్లో ఫుల్ వాటర్ ఉంది, దాంట్లో కూడా కొద్దిగా తగ్గింది. ఓకే, ఇందులో వాటర్ చూడండి. ఓకేనా, వాటర్ అంటే నార్మల్ వాటర్ కాకుండా ఇది ఉంటుంది, డిస్టిల్ వాటర్ ఉంది కదా. ఓకే, డిస్టిల్ వాటర్ మాత్రమే పోయాలి, ఏదంటే అదే వాటర్ పోసాను. నేను అన్నీ ఓపెన్ చేసి వాటర్ అనేది చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనకు హీట్ అవుతూ ఉన్న కొద్ది ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ తగ్గిపోయింది. ఓకేనా, దీంట్లో ఫిల్ చేసుకోవాలి వాటర్. ఈ వాటర్ అనేది కొద్దిగా స్మెల్ ఉంటుంది, మనకు చేతుల పైన పడితే వెంటనే వాషింగ్ పౌడర్ కానీ లేదంటే సోప్ తోటి కానీ క్లీన్ చేసుకోండి. ఓకే, చూడండి, నేను డైరెక్ట్గా వేస్తున్నాను దీంట్లో వాటర్. ఇది నిండేదాకా మినిమం ఇక్కడ ఒక చిన్న బ్లాక్ హోల్ లాగా ఉంది చూడండి, మనకు కనిపిస్తుంది కొంచెం పైకి వచ్చేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నాకు నిండిపోయినట్లు ఇక్కడ కనిపిస్తుందా. తర్వాత ఇది పెట్టేసుకోవాలి. ఓకేనా, చూడండి, మనకు ఆటోమేటిక్గా ఇది మినిమం ఇక్కడ వరకు ఉండే ఇక్కడికి వచ్చింది అనమాట. ఎవ్రీ 6 months కూడా చెక్ చేసుకోండి. మీకు వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే కంపల్సరీ వాటర్ అనేది వేసుకోవాలి, లేకపోతే బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో కూడా బాగా వాటర్ తగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ వాటర్ లెవెల్ అనేది హెవీగా ఛార్జ్ అవడం వల్లనో దీనివల్లనో తగ్గిపోదు. అందులో ఎప్పుడు అనేది ఒక తీగ ఉంటుంది అనమాట, ఆ తీగ అనేది హీట్ అవ్వడం వల్లనే వస్తుంది. హీట్ అవ్వడం వల్ల వాటర్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకేనా, దీంట్లో వాటర్ లెవెల్ అనేది బాగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. మినిమం 50 లీటర్ పట్టవచ్చు అనుకుంటున్నాను. మినిమం టోటల్ ఈ 6 holes ఉన్నాయి కదా, 6 holes మినిమం 4 liters కావాలి. నేను 2 liters మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు సగం అనేది అందులో ఉంది కాబట్టి.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం హాఫ్ లీటర్ పట్టేసింది ఇది ఒక్క హోల్లోనే. ఇంకా నిండనే లేదు, ఇప్పుడు నిండుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు నిండింది ఫ్రెండ్స్. కొద్దిగా పడుతుంది అందులో. మీరు బాగా గమనించండి, అక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడు, అదే అనమాట హీటింగ్ లెవెల్స్ని బాగా వాటర్ అనేది ఇదయ్యేది. ఇంకొక బాటిల్ అనేది తీస్తున్నాను. ఆల్రెడీ 1 లీటర్ అయిపోయింది. ఇది పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ దీని లెవెల్ అనేది ఇప్పుడు కరెక్ట్గా హెడ్కి వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏ తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. దీంట్లో కొంచెం వాటర్ పోద్దాం. ఇది కొంచెం డ్యామేజ్ అయింది, ఓపెన్గా ఉంది. ఇక్కడ యాక్సిల్ సీల్ అనేది ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, కొంతమందికి తెలియదు ఇందులో వాటర్ అయిపోతుంది, ఛార్జింగ్ రావట్లేదు ఇట్లా అని చెప్పేసి ఉంటారు అనమాట. అది ప్రాబ్లం ఎందువల్ల అంటే, ఈ వాటర్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా చూసుకోకపోవడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, మినిమం 3 లీటర్ అనేది పడుతుంది. కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఫిల్ చేసిందే ఉంటుంది కాబట్టి ఇంకొక 2 holes నాకు మిగిలిపోయాయి. మిగతా మళ్ళీ ఇంకొక 1 లీటర్ తీసుకొచ్చి దాంట్లో కూడా నింపేయాలంట. ఓ సో షట్, దీంట్లో కొంచెం ఎక్కువ అయిపోయింది, చూసుకోకుండా డైరెక్ట్ పోసేసాను, నిండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.